హాయ్ హలో అందరికీ. ఇంటి దగ్గర మేము ఏం ప్రిపేర్ చేస్తున్నామో మీకు అర్థమైందా? అదేనండి, చలివిడి ప్రిపేర్ చేస్తున్నాం. అంటారా? మా ఆంధ్రాలో అయితే ఏదైనా శుభకార్యాల కోసం చలివిడి ప్రిపేర్ చేస్తామండి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత, తొలి పంపకం పంపేటప్పుడు, డెలివరీస్ అయిన తర్వాత, పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్ళేటప్పుడు, ఇలాంటి కొన్ని సందర్భాల్లో చలివిడి ప్రిపేర్ చేస్తారు. మేము ఈ పనిని 9 గంటలకు స్టార్ట్ చేస్తే 10:30కి కంప్లీట్ అయింది. చూడండి, ఈ టైంలో కూడా మా బాబు నిద్రపోకుండా ఎలా చూస్తున్నాడో. మా మా బాబు పుట్టిన తర్వాత మెట్టినింటికి వెళ్ళడానికి ప్రిపేర్ చేశారండి ఈ చలివిడి. డెలివరీ తర్వాత పిల్లలతో ఫస్ట్ టైం మెట్టినింటికి వెళ్ళేటప్పుడు మా ఆంధ్రాలో, మా పల్లెటూరులో అయితే ఒక బిందె చలివిడి, ఒక బిందె మిఠాయి, ఒక అరటిపండు గెల, పసుపు కుంకుమ పంపుతారు. మా ఇంట్లో అయితే ఈ చలివిడి ప్రిపేర్ చేయడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదండోయ్. ఒక బిందె చలివిడి ప్రిపేర్ చేయడానికి 2 టైమ్స్ పాకం పట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకసారి బిందె చలివిడి ప్రిపేర్ చేయడానికి పాకము మరియు పిండి కలపడానికి కష్టం అవుతుంది. అందుకే 2 టైమ్స్ కలపాల్సి వచ్చింది. ఈ చలివిడి ప్రిపరేషన్కి ఇంత పిండికి ఇంత పంచదార పాకం కావాలి అనే కొలతలు ఏమీ ఉండవు. మనం పట్టుకునే పాకాన్ని బట్టి ఎంత పిండి సరిపోతుంది అనేది ఉంటుంది. మనం బాగా లేత పాకం పట్టుకుంటే తక్కువ పిండి పడుతుంది. అదే ముదర పాకం పట్టుకుంటే కొంచెం ఎక్కువ పిండి పడుతుంది. మా ఇంట్లో ఈ చలివిడి పట్టడానికి పూర్తి డైరెక్షన్స్ ఇచ్చింది మా నాన్నమ్మ గారు. ఎందుకంటే ఇటువంటివి పెద్దవాళ్ళకే కదా తెలిసేవి. అందుకే మా నాన్నమ్మ చెబుతూ ఉంటే మా అమ్మ వాళ్ళు, మా పిన్ని బాబాయ్ వాళ్ళు కలిసి ఈ చలివిడి ప్రిపరేషన్ చేశారు. చూడండి, మా నాన్నమ్మ పాకం వచ్చిందో లేదో ఎలా చూస్తుందో. నీళ్ళల్లో వేసి చూస్తుంది. చలివిడికి ముదరపాకం అయితేనే బాగుంటుంది అని చెప్తుంది. ముదరపాకం అయితే చలివిడి టేస్టీగా ఉంటుంది. అప్పట్లో అయితే ఎక్కువగా తినేవారు ఈ వంటకాన్ని. ఈ కాలంలో చలివిడి ఎవరికి పెద్దగా నచ్చడం లేదు. తగినంత పంచదార, వరిపిండి, నెయ్యి, కొబ్బరి ముక్కలు, ఈ 4 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఈ చలివిడి ప్రిపరేషన్కి. ఈ చలివిడి ప్రిపరేషన్కి ఖర్చు తక్కువ, అలాగే స్వీట్నెస్ ఎక్కువ. ఇలా తయారు చేసిన బిందె చలివిడిని మా పల్లెటూరులో అయితే చుట్టాలకి పంచిపెట్టుకుంటారు. ఇలా పంచిపెట్టడం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, కడుపుకు చల్లదనం అని మా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మా పల్లెటూరులో. మొత్తానికి ఈ చలివిడికి పాకం రెడీ అయిపోయింది. తగినన్ని కొబ్బరి ముక్కలు వేసి పాకాన్ని కిందకి దింపి అందులో వరిపిండి కొందరు పోస్తుంటే కొందరు ఎలా కలుపుతున్నారో చూడండి. అలా కలిపే వాళ్ళకే కష్టం. ఇక్కడ మా అన్నయ్య బాబాయ్ కలుపుతూ ఉంటే పాపం చెమటలు పట్టేశాయి. అంత కష్టపడ్డారు ఈ చలివిడి ప్రిపరేషన్కి. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. చివరగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు వేసి ఈ విధంగా రెడీ చేశారు.
చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. చూడ్డానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. పాకము పిండి పర్ఫెక్ట్గా కుదిరి సూపర్గా వచ్చింది. ఫైనల్లీ అందరూ కష్టపడి ఇలా ఈ విధంగా మా ఇంట్లో చలివిడి ప్రిపేర్ చేశారు. ఫైనల్గా చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.